లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఇల్లు, భూమి, గుప్త నిధులు చూడబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేక వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. 8855533632. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మేషరాశి జాతకులు జూన్ మాసంలో 2వ తేదీన ఒక స్త్రీ పరంగా మీకు జరిగేది ఇదే. ఏం జరగబోతుంది తెలియాలి అంటే, ఈ రోజున గోచర రీత్యా ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా, ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం ఏమాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం వీరిపై ఎప్పుడూ ఉంటుంది. వీరికి డబ్బు అనేది లోటు ఉండదు. ఒకవేళ వీరికి డబ్బుకి ఏమైనా అవసరం వచ్చినా ఏదో ఒక రకంగా వీళ్ళకి డబ్బు అనేది అరేంజ్ అవుతూ ఉంటుంది. అలాంటి జాతకులని చెప్పొచ్చు. మరి ఈ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష గ్రహాల ప్రభావం ఈ రోజున ఈ విధంగా ఉండబోతుంది. సాధారణం కంటే ఎక్కువగా భావోద్వేగానికి లోనవుతారు. తద్వారా ఇతరులకు మీ యొక్క దుర్బలత్వాన్ని పణంగా పెడతారు. పనిలో మీరు ఒత్తిళ్లను గ్రహిస్తారు. ఇది ఈ రోజున అలసిపోయేలాగా చేస్తుంది మిమ్మల్ని. ఈ రోజు చివరిలో చాలా వరకు ఒత్తిడికి గురైనట్లు అనిపిస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య కాస్త విభజన రావచ్చు, అంటే అపార్థాలు రావచ్చు. అలాగే ఈ రోజు పని విషయంలో షెడ్యూల్ చేసుకోండి. కొన్ని పనులు పోస్ట్ పోన్ చెయ్యొద్దు. నాణ్యమైన పనిని చెయ్యండి. ప్రత్యేకమైన వారితో ఈ రోజున మీరు సమయాన్ని గడపబోతున్నారు. వారు మీకు ఎంతో ఇష్టులు లేదా ప్రియులు లేదా ముఖ్యులు. అలాగే ఆరోగ్యపరంగా ఎటువంటి కారణం లేకుండా ఈ రోజున నిరాశకు గురి కావచ్చు. మానసిక స్థితి ఉల్లాసంగా కొనసాగించడం కష్టసాధ్యమవుతుంది. కానీ ఓర్పుగా, నేర్పుగా ఉండండి. ఈ రోజున ఏ రోజు పని ఆ రోజు పూర్తి చేయాలి అనే సంకల్పంతో ఉంటారు. అలాగే ఏకాంత కార్యకలాపాలు నిర్వహించుకోండి. బదులుగా పాత స్నేహితులను పిలవండి. సమావేశానికి వెళ్ళండి. మంచి పుస్తకం లేదా మంచి మనిషితో ఈ రోజున సమయం గడిపితే విశ్రాంతి దొరుకుతుంది. అలాగే ఈ రోజున ప్రేమ విషయంలో కాస్తంత ఎక్కువగానే జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అపార్థాలు ఉండే అవకాశం ఉంది. వారు మాట్లాడిన తరువాత మాటను విని అప్పుడు మీ నిర్ణయాలు తెలపండి. ఈ రోజున బిజీ షెడ్యూల్లో మునిగి తేలిపోవడం వల్ల కొన్ని రకాల కార్యక్రమాలకు గైర్హాజరు కావచ్చు. తత్ఫలితంగా మీకు కుటుంబ సభ్యులకు లేదా జీవిత భాగస్వామికి మధ్యన కాస్తంత ఇబ్బంది కలగవచ్చు. మాటలతో వారిని మీరు ఇబ్బంది పెట్టొచ్చు. కావున మాట విషయంలో, చేతల విషయంలో అదుపులో ఉండడం చాలా మంచిది. లేదంటే భవిష్యత్తుకు ఇది ఇబ్బంది అవుతుంది. జీవిత భాగస్వామితో నిజాయితీగా, బహిరంగంగా ఉండడానికి ప్రయత్నించండి. మీరు వారితో ఆనందాన్ని ఈ రోజున పొందుకోగలుగుతారు. వృత్తిపరంగా కొన్ని పెద్ద ఖర్చులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవన్నీ ఖర్చు చేయాలి అనే కోరిక ఈ రోజున పెరగవచ్చు. ఖర్చుల విషయంలో జాగ్రత్త. మీరు అనవసరమైన ఖర్చుల కోసం ఈ రోజున ధనాన్ని వృధాగా వర్షపు నీటిలాగా ఖర్చు పెట్టొచ్చు. అది అవివేకమైన చర్య అవుతుంది. ఈ రోజు చింతించకుండా విలాసవంతమైన ఖర్చులు తీర్చుకోవడానికి సమయాన్ని, డబ్బును వృధా చేయొచ్చు. కావున వీటి విషయంలో అప్రమత్తతే చాలా అవసరము. వ్యక్తిగత సమస్యలు మానసిక ప్రశాంతతను ఈ రోజు నాశనం చేస్తాయి. కానీ మీరు మానసిక వ్యాయామాలు, ఒత్తిడి దాటడానికి పనికి వచ్చే ఏదో ఒక ఉత్సాహకరమైనటువంటి పనిని చెయ్యండి. లేదా మీకు చాలా ఇష్టులైన వారితో సమయాన్ని గడపండి. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్ లో పొదుపు చేయడం ఉత్తమం. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాల్లో మంచి పేరు పొందేలా చేస్తుంది. ఈ రోజున మీ యొక్క సంతోషం కోసం సమయం కేటాయిస్తారు. చాన్నాళ్ల తర్వాత మీ మోము మీద చిరునవ్వు వస్తుంది.
మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలు తీసుకొస్తారు, కానీ మీరు మీ యొక్క సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు. ఖాళీ సమయంలో నచ్చినట్లుగా ఉంటారు. పెళ్లి తర్వాత ప్రేమ కంటే కాస్త ముందు జరిగే ప్రేమ చాలా సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మొత్తం కూడా పూర్తి స్థాయిలో ప్రేమను పొందుకోగలుగుతారు. ఈ రోజు పని రేపటికి వాయిదా అస్సలు వేయొద్దు. అలాగే ఎవ్వరికీ మీ యొక్క పనిని అప్పగించొద్దు. ప్రతికూల ఫలితాలు తలెత్తవచ్చు. ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. అలాగే ఈ రోజున మీరు ఏమిటంటే గనక ఒక స్త్రీ రీత్యా మంచిగా ధనాన్ని పొందుకుంటారు, లేదా వారి యొక్క సలహా సూచనలు మీకు చాలా ఉపయోగకరంగా ఉండి మీకు లాభాలను తెచ్చిపెట్టబోతున్నాయి. అది ఏ రకమైన లాభమైనా కావచ్చు, ధన లాభం కావచ్చు, మానసిక లాభం కావచ్చు, ఎలా అయినా కావచ్చు. ఒక స్త్రీ మీకు చాలా సపోర్టుగా ఉంటుంది. ఈ రోజు ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యపరంగా మీరు చాలా చలాకీగా ఉండగలుగుతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కాస్త ఉపశమనం లభించబోతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా ఈ రోజున మీకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలాలు దక్కబోతున్నాయో. తదితర అన్ని విషయాలు మీకు అర్థమైనట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ధన్యవాదములు.